మీలో ప్రతి ఒక్కరూ విక్రమార్కుడు సినిమా చూసే ఉంటారు. ఈ సినిమాలో చిన్న చిన్న మోసాలు చేస్తూ బతికేస్తూ ఉంటాడు అత్తిలి సత్యబాబు. అప్పుడప్పుడు దొంగతనాలు చేస్తూ జేబులు నింపుకుంటూ ఉంటాడు. ఒకరోజు ఓ వీధిలోకి వెళ్ళి అందరికీ మాయమాటలు చెప్పి అరగుండు కొట్టి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మరొకడు వచ్చి గుండ్లు చేస్తామంటూ ప్రకటనలు ఇస్తాడు. ఇలా వేల రూపాయలు వసూలు చేస్తాడు. అచ్చుగుద్దినట్టు ఇలాంటి వ్యవహారమే హైదరాబాద్లో వెలికి చూసింది. బట్టతలపై జుట్టు మొలిపిస్తానన్నాడు. బిగ్ బాస్ లో పాల్గొన్న ఓ వ్యక్తికి కూడా తాను నెత్తిపై దట్టంగా జుట్టు మొలిపించానని ప్రచారంతో ఊదరగొట్టాడు. పనిలో పనిగా త్వరలోనే హైదరాబాద్ వస్తున్నాను, బట్టతల బాధితులంతా రెడీగా ఉండండి అని కూడా ప్రచారం చేయించుకున్నాడు. దాంతో బట్టతలతో ఇబ్బంది పడుతున్న వారంతా ఈ బట్టతల నకిలీ వైద్యుడి బుట్టలో పడ్డారు. గంటల తరబడి క్యూలో నిలబడి మరీ గుండు కొట్టించుకొని మందు రాయించుకొని వెళ్లారు. ఆ తర్వాత లబోదిబోమంటూ ఆసుపత్రులకు పరిగెత్తారు. సదరు బట్టతల వైద్యుడు మాత్రం డబ్బులన్నీ మూటగట్టుకొని గుట్టు చప్పుడు కాకుండా అక్కడి నుంచి ఉడాయించాడు. ఈ ఘటన హైదరాబాద్ పాత బస్తీలో సంచలనంగా మారింది. ఢిల్లీకి చెందిన వకీల్ అనే వ్యక్తి బట్టతలతో ఇబ్బంది పడుతున్న యువతను టార్గెట్ గా చేసుకుని భారీ మోసానికి తెరతీశాడు. బట్టతలపై సహజంగా వెంట్రుకలు మొలిపిస్తానంటూ తన సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశాడు. సెలబ్రిటీలకు సైతం గుండు కొట్టి జుట్టు మొలిపించానని చెప్పాడు. ఈ క్రమంలో తాను ఏప్రిల్ 6న హైదరాబాద్ వస్తున్నానని, తన మిత్రుడికి హైదరాబాద్ పాత బస్తీలో సెలూన్ షాప్ ఉందని, అక్కడికి వస్తే బట్టతల బాధితుల సమస్య తీరుస్తానని తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. చెప్పినట్టుగానే ఆదివారం హైదరాబాద్ కు వచ్చాడు వకీల్. బట్టతలపై జుట్టు మొలుస్తుందని ఆశతో వందల మంది వకీల్ చెప్పిన సెలూన్ షాప్ ముందు క్యూ కట్టారు. తలకు 200 రూపాయలు వసూలు చేసి గుండు కొట్టి ఏదో లిక్విడ్ తలకు రాసి పంపించాడు వకీల్. అంతేకాదు, తలపై రాసిన లిక్విడ్ ఆరిపోకుండా చూసుకోవాలని, తలను ఎప్పటికప్పుడు తడుపుతూ ఉండాలని సూచించాడు. తలకు ఒక బట్ట కట్టుకొని ఆరిపోకుండా నీళ్లు చల్లుతూ ఉండమని చెప్పాడు. గుండ్లు కొట్టించుకున్న వారంతా నెత్తిపై జుట్టును ఊహించుకుంటూ ఇంటికెళ్లారు. అయితే కొన్ని రోజులు అయ్యేసరికి తలపై రాసిన లిక్విడ్ తన ప్రభావాన్ని చూపింది. నెమ్మదిగా మంట రావడం మొదలైంది. ఆ తర్వాత తలంతా బొబ్బలెక్కిపోవడంతో చాలా మంది బాధితులు లబోదిబోమంటూ ఆసుపత్రికి పరుగులు తీశారు. కొన్ని వందల మందికి గుండ్లు కొట్టి డబ్బు మూటగట్టుకొని వకీల్ బిచానా ఎత్తేశాడు. లేని జుట్టు కోసం ఆశపడితే ఉన్నది ఊడిపోయిందంటూ బాధితులు వాపోతున్నారు.